రీసెంట్ గా రిలీజ్ అయిన స్పిరిట్ మూవీ ఆడియో గ్లిమ్స్ ఎంతమంది చూసారు? 1.5 మినిట్ ఉన్న గ్లిమ్స్ లో డైరెక్టర్ గారు చాలా డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. అండ్ ఉన్న 1.5 మినిట్ ఆడియో కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆ డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్యాస్ట్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారిని తీసుకొచ్చారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారని తెలియదు ఇంతకు ముందు మనకి. ఈ గ్లిమ్స్ లో ఆయన మాటలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ కాంచన గారు అర్జున్ రెడ్డి మూవీలో చూసారు కదా, బామ క్యారెక్టర్, ఆవిడ కూడా ఈ మూవీలో ఉంది. అండ్ వివేక్ ఒబెరాయ్ గారు కూడా ఉన్నారు. వినయ్ విద్యారామలో విలన్ క్యారెక్టర్ ఉంటది కదా, ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పారు, అకాడమీ టాపర్ అని కూడా చెప్పారు. ఈ ఆడియో గ్లిమ్స్ ని బట్టి ప్రభాస్ గారిని రిమాండ్ కి తీసుకొస్తున్నట్టు మనకి చెప్పారు. రిమాండ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఏమైనా ఫ్రాడ్ చేసినా, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా దాన్ని రిమాండ్ లోకి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రకాష్ రాజ్ గారు ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారంటే, ఇంతకు ముందు కాండక్ట్ ఇష్యూస్ వల్ల టెర్మినేట్ అయ్యారని చెప్తారు. కాండక్ట్ ఇష్యూస్ అంటే పోలీస్ ఆఫీసర్ యొక్క బిహేవియర్ రూల్స్ ని దాటి ఏమన్నా చేస్తే దానికి సంబంధించి టెర్మినేట్ చేశారని చెప్తారు. బట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రభాస్ గారు ఒకసారి బిహేవియర్ సరిగ్గా లేకపోవడం వల్ల టెర్మినేట్ అవుతారు. అండ్ ఇప్పుడు ఏంటంటే రిమాండ్ లోకి తీసుకొస్తారు. ప్రభాస్ గారి మీద ఏమన్నా ఫ్రాడ్ ఎలిగెన్స్ ఏమన్నా పడి ఇన్వెస్టిగేషన్ కోసం ప్రభాస్ గారిని తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. దీనిలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత బిల్డ్ చేశారనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బిహేవియర్ పరంగా ఆయన చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటారు. దాని పరంగా ఆయన క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, సిన్సియర్ కాప్ అని చెప్తారు. సిన్సియర్ కాప్ అంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ తన బిహేవియర్ కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, తన పైన ఏ ఆఫీసర్ ని కూడా లెక్క చేయకుండా తన సిన్సియారిటీని నిరూపించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక ఆఫీసర్ ఈ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. బట్టి మనకి ఆ క్యారెక్టర్ పరంగా ఉన్న డైలాగ్స్ కి ఎలివేషన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. సందీప్ రెడ్డి వంగ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు అని అంటే, ప్రభాస్ గారి యొక్క రియాక్షన్ చూపిస్తానని చెప్పారు. అంటే తను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అతని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. ప్రభాస్ గారు బర్త్డేకి రిలీజ్ అయిన ఈ అప్డేట్స్ అన్నిటిలో ఈ ఆడియో గ్లిమ్స్ అనేది హైలైట్ గా అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ప్రభాస్ గారి ఫేస్ కూడా కనబడకుండా ఒక ఆడియోతో ఇంత పెద్ద ఎలివేషన్ ఇచ్చి చాలా డెప్త్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది కూడా. డీటెయిల్స్ మీకు మంచిగా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే మన వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.